కెరియర్ టైమ్స్ కార్యక్రమానికి స్వాగతం. విజ్ఞాన్ జూనియర్ డిగ్రీ కళాశాల హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రసిద్ధ విద్యా సంస్థ. జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలల రెండింటిలోనూ ఉన్నత విద్యను అందిస్తూ విద్యార్థులకు మార్గదర్శిలా నిలుస్తోంది. హైదరాబాద్ లో అత్తాపూర్, బండ్లగూడ, శంషాబాద్లలో క్యాంపస్లున్నాయి. విజ్ఞాన్ కళాశాలలన్నీ విద్యారంగానికి ఒక మార్గదర్శిగా ఉన్నాయి మరియు సమర్థ పౌరులను, ప్రతిభావంతులైన నిపుణులను అందిస్తున్న విద్యా సంస్థగా పేరొందింది. గత 27 సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది శ్రీ విజ్ఞాన్ కాలేజ్. విద్యారంగంలో 30 సంవత్సరాల విశిష్ట అనుభవం శ్రీ గౌరీ సతీష్ గారిది. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నతమైన విద్య అందించాలనే సంకల్పంతో శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీని నెలకొల్పారు. లాభాపేక్ష లేకుండా చదువును ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందరికీ చదువు చేరువ కావాలని ఆకాంక్షించారు శ్రీ గౌరీ సతీష్ గారు. సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించి విద్యారంగంలో సేవ చేయటానికి విజ్ఞాన్ జూనియర్ డిగ్రీ కళాశాలల్ని స్థాపించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పెద్ద దిక్కుగా మారి వారి ఉన్నత విద్యకు చేయూతనందించారు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ గౌరీ సతీష్ గారు. 2025 ఇంటర్ ఫలితాలలో అద్భుతమైన ర్యాంకులను అందుకుని మరోసారి ప్రభంజనాన్ని సృష్టించింది విజ్ఞాన్ కాలేజీ. శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ పీజీ కళాశాలలు ప్రారంభించడం జరిగింది. ఇన్ని సంవత్సరాల ఆదరాభిమానాలు పొందడానికి మా వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరించి వారి యొక్క నమ్మకాన్ని మా పైన ఉంచి వారి యొక్క ఆశయాలను వారి పిల్లల ద్వారా నెరవేర్చుకోవడానికి వారి పిల్లలను మా దగ్గర జాయిన్ చేస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తుకు మమ్మల్ని ఎంచుకున్నందుకు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యతో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా మా దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య అనేది మనమందరం ఆలోచించదగ్గ విషయం. ఎందుకనంటే జీవితంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఈ ఇంటర్మీడియట్ దశ. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఘట్టం అంటేనే ఒక జంక్షన్ లాంటిది. ఈ జంక్షన్ను ఆసరాగా చేసుకొని చాలా సంస్థలు వివిధ ప్రలోభాలకు తల్లిదండ్రులను ఈ సమాజంలో ప్రేరేపిస్తున్నటువంటి దాఖలాలు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి సందర్భాలు మనం కనిపిస్తూ ఉన్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల రూపంలో. అలా కాకుండా మా విజ్ఞాన్ జూనియర్ కళాశాలలు ఎప్పుడు కూడా విద్యార్థులకు చదువుతో పాటు వారికి శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, విద్యతో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అందించడమే మా లక్ష్యంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మేము 25,000 నుంచి 28,000 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించి ఎంతోమందికి ఉన్నత స్థానంలో ఉండడానికి తోడ్పాటును అందించడానికి మాకు వారి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాకు అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. దాంతోపాటుగా 2025వ సంవత్సరం ఐపీఈ ఎగ్జామినేషన్లో చాలామంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం అనేది జరిగింది. మార్కులే కాకుండా విద్యార్థులకు విద్యతో పాటుగా వారికి అన్ని రకాలైన కౌన్సిలింగ్. ఎందుకంటే ఈ సమాజంలో మార్కులు ర్యాంకులే కాకుండా వారికి కల్చర్ పట్ల మేము నిర్వహించే కరికులం ఏదైతే ఉందో మార్నింగ్ 9 గంటల నుంచి వారికి 5 గంటల వరకు మా కళాశాల షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లోనే పిల్లలందరికీ ఒత్తిడి లేనటువంటి నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యను అందించడమే మా విజ్ఞాన్ కళాశాలల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నిత్యం అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల చేత ఎక్కడ కూడా పిల్లలకు ఒత్తిడి లేకుండా వారికి కావలసినటువంటి సులభతరమైనటువంటి బోధన పద్ధతుల చేత వారికి
వారికి ఖచ్చితంగా మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి అకేషన్ల వారీగా వివిధ రూపాల్లో వస్తున్నటువంటి మన ఫెస్టివల్స్ ఏవైతే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ముగ్గుల పోటీలు కానీ, దాంతోపాటుగా మిగతా ఫెస్టివల్ వస్తున్నటువంటి దసరా అప్పుడు బతుకమ్మ పోటీలు కానీ, దాంతోపాటుగా ఏదైతే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు పిల్లలకి వంటలు చాలామంది ఆడపిల్లలు కానీ మిగతా వారు కానీ వంటలు నేర్చుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి వారికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకోవాలి విద్యార్థులు నేటి సందర్భంలో అనే ఉద్దేశంతో వారికి ఫుడ్ ఫెస్టివల్స్ అని వీటన్నింటికి మించి వారికి మానసిక ఉల్లాసాన్ని కల్పించడానికి ప్రతి సంవత్సరం ఒక వినోదాత్మకమైనటువంటి విహారయాత్రను కూడా వారు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇంటర్మీడియట్ విద్య ఒక జంక్షన్ లాంటిది కాబట్టి ప్రతి విద్యార్థి మీకోసం మీరు చదవాలనే ఉద్దేశాన్ని వారిలో ప్రేరేపణ కల్పించడానికి మానసికమైనటువంటి ఒత్తిడికి లోను కాకుండా నా కోసం నేను కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలనే ఉద్దేశంతో మా కళాశాలలు శంషాబాద్లో, బండ్లగూడలో, అత్తాపూర్లో శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు విశాలమైనటువంటి తరగతి గదులు, ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రయోగశాలలు, చాలా కళాశాలలో అప్పటికప్పుడు ప్రయోగశాలలు పెట్టి తీసేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలా కాకుండా వారికి ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి 30 మార్క్స్ ఏవైతే ఎంపీ స్టూడెంట్స్ కానీ బైపీ స్టూడెంట్స్ కానీ ప్రతి సబ్జెక్టుకు వాళ్ళకు ఎంపీసీ వాళ్ళకు 60 మార్కులకు సంబంధించి కానీ, సైన్స్ బైపీ స్టూడెంట్స్కి 120 మార్కులకు సంబంధించి కానీ, ప్రాక్టికల్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మార్కులకు సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వారికి ప్రయోగశాలలను ప్రాక్టికల్ చేయించడం అనేది మా ప్రాథమిక విధిగా వారికి నేర్పించడం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు పిల్లలకు ఒత్తిడి లేనటువంటి ఇంటర్మీడియట్ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అటు జేఈ మెయిన్స్ కానీ, ఇటు ఎంసెట్, ఈపీ సెట్ కానీ, దాంతోపాటుగా నీట్ కానీ నాణ్యమైనటువంటి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో మా విజ్ఞాన కళాశాలలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తప్పకుండా విద్యార్థులు మా దగ్గర విద్యాబుద్ధులు కొనసాగిస్తున్నటువంటి వారందరి ఆశయాలు, లక్ష్యాలు నెరవేరడానికే మా విజ్ఞాన కళాశాల ప్రయత్నం చేస్తుందనేది మీరందరూ కూడా ఆలోచించాలని, ఆ రకంగానే మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. విజ్ఞాన్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల నాణ్యమైన విద్యను అందించడానికి, మేధావృద్ధిని పెంపొందించడానికి మరియు విద్యార్థులు ఎంచుకున్న రంగాలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అంకిత భావంతో ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం కంటే ముఖ్యమైనటువంటి అంశం మంచి డిసిప్లిన్, దాంతోపాటు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, అటు టీచర్ల పట్ల ఒక చక్కని నడవడి నేర్చుకోవాలంటే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరి కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. కాబట్టి అందులో భాగంగానే మా కళాశాల సంవత్సరానికి 2 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్ పర్సనల్గా 2 సార్లు వాళ్ళతోటి ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, తల్లిదండ్రుల్లో వస్తున్నటువంటి ఏవైతే అనుమానాలు కానీ
అవి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఒక పేరెంట్గా మనం అందరం ఆలోచన చేయాలి. ఏ టీచర్ పర్ఫెక్ట్గా చెప్పుతుండు అనేది టీచర్ అనుకోకుండా అది విద్యార్థికి అర్థమైనప్పుడు మాత్రమే ఆ సబ్జెక్టు వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది తల్లిదండ్రులకు రీచ్ చేయాలనే ఉద్దేశంతో, అది పిల్లోనికి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అటు సెప్టెంబర్ లేదా ఆగస్టులో లేదా నవంబర్ డిసెంబర్ ఈ 2 షెడ్యూళ్లలో ఖచ్చితంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పాఠశాలలో ఏ విధంగా అయితే పెడతారో కళాశాలలో మాత్రం ఖచ్చితంగా 2 పర్యాయాలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అనేది మా విజ్ఞాన కళాశాలలో సర్వసాధారణంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. దాంతోపాటుగా పిల్లలకు ఖచ్చితంగా కళాశాలకు వచ్చిన తర్వాత వాళ్ళలో మానసిక ఏకాగ్రత పెరగాలంటే ప్రేయర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ఖచ్చితంగా మేము పిల్లోడు 9 o'clock రాగానే అందరినీ సామూహికంగా మాకున్నటువంటి ప్రేయర్ హాల్ చాలా విశాలమైంది కాబట్టి ఆ ప్రేయర్ హాల్లో అందరినీ ప్రేయర్ చేయించేసి ఖచ్చితంగా ఈ సమాజంలో ఏం జరుగుతూ ఉంది అని న్యూస్ రీడింగ్ కూడా చేపించడం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దురదృష్టం ఏంటంటే జాతీయ నాయకుల గురించి ఈ విద్యార్థులకు తెలపవలసినటువంటి విద్యా సంస్థలు చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు మహాత్మా గాంధీ ఎవరంటే అక్కడ చదువుతున్నటువంటి పరిస్థితులు కొన్ని కళాశాలల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని విద్యార్థులకు మహనీయుడు అంటే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎవరు అని మహనీయుల గురించి డైలీ ఒక నాయకుని గురించి వారి జీవిత చరిత్ర గురించి విద్యార్థులతో చెప్పేయడం ద్వారా వారిలో నైపుణ్యత స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో సెల్ఫ్ డెవలప్మెంట్ ఏదో స్టేజ్ ఫియర్ ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైలీ ఖచ్చితంగా వారితోటి న్యూస్ రీడింగ్ కూడా చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా డైలీ యాక్టివిటీస్లో భాగంగానే మా కళాశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్. కాబట్టి ఎందుకనంటే విద్యతో పాటు ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఒక బాబు పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా ఈ సమాజానికి పరిచయం చేయడానికి విజ్ఞాన విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయనే చెప్పడానికే మా ఈ చిన్ని ప్రయత్నం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ల్యాబ్లు ఎట్లుంటాయో మీరు ప్రత్యక్షంగా చూస్తారు కదా, కానీ మా విజ్ఞాన కళాశాలలో ల్యాబ్ ఎట్లుంటాయో చూడండి వచ్చి. ఇది మా కెమిస్ట్రీ ల్యాబ్. ఇవన్నీ కూడా ఇవి కెమిస్ట్రీ పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఎంపీసీ కానీ బైపీసీ పిల్లలకు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఏ కెమికల్స్ ఉంటాయి, ఏ సాల్ట్స్ ఉంటాయి, ఏముంటాయి ఏందని చెప్పవలసిన కోసం చాలా ముఖ్యం. అలాంటిది కార్పొరేట్ కాలేజీలో కనీసం ప్రాక్టికల్ కూడా చేయించాలి. ఇటు చూస్తే కెమికల్స్ ఇవన్నీ కూడా పిల్లలకు చాలా అవసరమైనటువంటి కెమికల్స్. అంటే ఇవి చాలా కాలేజీలలో ఈ కెమికల్స్ ఎవ్వరు కూడా మెయింటైన్ చేయరు. ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకు ప్రాక్టికల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది పిల్లలకు ఎంపీసీ పిల్లలకు కానీ బైపీసీ పిల్లలకు కానీ ప్రాక్టికల్ చేయించడం చాలా అత్యావశ్యకతం. అలాంటివి చిన్న చిన్న కాలేజీలు ఇవి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాయి. అన్ఫార్చునేట్ టు సే కార్పొరేట్ కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజు తీసుకున్న దగ్గర ఇలాంటి ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండదు. అది మా ఉద్దేశం. దీన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే ఎక్కడైతే లక్షల్లో ఫీజులు తీసుకుంటా ఉన్నాయో వారి దగ్గర ఈ ల్యాబ్ ఎక్విప్మెంటే ఉండదు. ఈ క్లాస్ రూమ్లకి మహానుభావుల యొక్క పేర్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే నేటి జనరేషన్ ఈ మహానుభావుల యొక్క పేర్లను మర్చిపోవడం అనేది దురదృష్టం. కనీసం ఈ పేర్లు చదివితేనా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు బీపీ మండల్ హాల్ అని, దాంతోపాటుగా సర్దార్ పటేల్ హాల్ అని, ఇక్కడ ఈ రివర్స్ నేమ్స్ అంటే మహానాయకులతో పాటు రివర్స్ నేమ్స్ కూడా ఈ క్లాస్ రూమ్స్ పెట్టడం అనేది జరిగింది. సో ఇవన్నీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అక్కడ కృష్ణ, ఇక్కడ యమున, ఇక్కడ కావేరి. మా కాలేజీలో ఫిజిక్స్ ల్యాబ్ చూడండి, ఎక్విప్మెంట్స్ ఇవంతా ఫిజిక్స్. ఇది ఈనాటి కెరియర్ టైమ్స్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.